ప్రైవేటు వైద్య కళాశాల అంటే ఫీజుల దందా ఒకటే కాదు, చాలానే ఉంటాయి. ఏదో ఒక విధంగా కాలేజీని నడిపేసి ఏడాదికి 100 కోట్లు సంపాదించేయాలన్న తపన నిర్వాహక యజమానులు కనిపిస్తుంది. దేశంలో చాలా వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అదే పరిస్థితి ఉంది. తెలంగాణ మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి నిర్వహించే విద్యా సంస్థలు అది కాస్త ఎక్కువనే చెప్పాలి. కబ్జా రాయుడుగా పేరు పొందిన మల్లారెడ్డి దాంతో పాటుగా విద్యా సంస్థల నిర్వహణలో కూడా తిల్లుమలు చేశారని సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయన కాలేజీలకు హైడ్రా ముప్పు ఉండగా ఇప్పుడు వైద్య కళాశాలకు డీమ్డ్ హోదా విషయంలోనూ ఆయన అక్రమాలకు తెరతీశారని బయటపడింది. మల్లారెడ్డి వైద్య కళాశాలపై తెలంగాణ సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంది. అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తమ అధికారులను ఆదేశించారు. డీమ్డ్ హోదాతో లోకల్ కోటా సీట్లకు గండి కొడుతున్నారని ఇటీవల మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంక కదిలినట్టుగా పరిస్థితి తయారైంది. ప్రభుత్వం లేదా కాలేజీ వైద్య విశ్వవిద్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఎన్ఓసి తీసుకోకుండానే డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందారని మల్లారెడ్డి వైద్య కళాశాలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు విచారణ దిశగా అడుగులు వేస్తున్నాయి. మెడికల్ కాలేజీలకు యూజీసీకి అసలు సంబంధం ఉండదని వైద్యాధికారులు చెబుతున్నారు. కాలేజీల అనుమతులు పర్యవేక్షణ వ్యవహారాలన్నీ నేషనల్ మెడికల్ కమిషనర్ చూస్తుంది. డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయా కాలేజీ అప్పటికే అఫిలియేటెడ్ అయిన వర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ నిబంధనలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. అయితే మల్లారెడ్డి కాలేజీలకు అసలు తాము ఎన్ఓసి ఇవ్వలేదని, అయినా డీమ్డ్ హోదా తెచ్చుకున్నారని కాలేజ్ హెల్త్ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఫీజుల విషయంలోనూ ఎన్ఎంసీ నుంచి స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయని, 50% సీట్లకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన ఫీజులనే చార్జ్ చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ ఈ రూల్స్ ఏవి మల్లారెడ్డి కాలేజ్ పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో నిబంధనల ఉల్లంఘనల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరికొన్ని ప్రైవేటు వర్సిటీల పరిధిలోనూ కాలేజీ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డీమ్డ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేనుంది. డీమ్డ్ యూనివర్సిటీలైన ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైన సగం సీట్లను కన్వీనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తుంది. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ హెల్త్ వర్సిటీ ఆఫీసర్లను ఇప్పటికే హెల్త్ మినిస్టర్ రాజనరసింహ ఆదేశించారు. మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు ఇటీవల యూసీజీ డీమ్డ్ యూనివర్సిటీకి అనుమతులు ఇచ్చింది. దీనివల్ల కన్వీనర్ కోటాలోకి రావాల్సిన 200 మంది ఎంబీబీఎస్ సీట్లు 100 బీడీఎస్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోయాయి. అపోలో, సిఎంఆర్ సహా మరో 4 కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం యూసీజీ వద్ద ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే దాదాపు 400 సీట్లకు పైగా కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్మెంట్ కోటాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. తద్వారా రాష్ట్రానికి చెందిన లోకల్ స్టూడెంట్లకు నీట్లో మంచి ర్యాంకులు వచ్చినా ఆయా కాలేజీల్లో సీట్లు లభించవు. అంటే పేద మధ్య తరగతి విద్యార్థుల చదువులు చట్టబద్దలవుతాయి. లక్షల్లో ఫీజులు, కోట్లలో డొనేషన్లు కట్టే వారికి మాత్రమే ఆయా కళాశాలల్లో సీట్లు వస్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎంత త్వరగా మేల్కొని ప్రైవేటు విద్యా సంస్థలను దారికి తీసుకొస్తే అంత మంచిది. subscribe to KTV Telugu channel.